షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫైలే ఆంటీ. ఏ మంత్? జూలై 18th. ఓకే. అది కాదురా ఆదిత్య. కమోష్. రెస్పెక్ట్. ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకో. అలాగైతే ముందు మీరు గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. కంప్లైంట్ వచ్చిన వాళ్ళతో మేము ఇలాగే మాట్లాడతాం. నేరం రుజువు కాలేదు. అసలు నేను నేరం ఏం చేయలేదు. చేసింది నువ్వే కాబట్టి నీకు తప్పనిపించదు. తప్పేంటో నేను నీతో చెప్పిస్తా. ఎవరేమైనా అనుకోండి, లక్ష్మే నా కోడలు. లక్ష్మిని కోడలో తులసే కోడలో వాణ్ణి అడిగి తెలుద్దామా? వాణ్ణా? ఎలా తెలుస్తారు? చెప్తా. రే, తులసిని తీసుకుని అర్జెంటుగా ఇంటికి రారా. తులసి, నువ్వుట్రా. నాకేం వద్దు, నేను వెళ్తా. హలో హలో. వితౌట్ మై ఆర్డర్ నువ్వు సెల్లోంచి బయటికి కూడా వెళ్ళలేవు. అరే, నీ సంగతి తర్వాత చెప్తాను రా. గజ గజ వణికిందానివి. నువ్వు నా సంగతి చెప్పడం ఏంటే? ఊరికే బింకాలకు పోకుండా బుద్ధిగా కబుర్లు చెప్పు. ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిను. నిన్ను. హలో 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 హలో. ఇది స్టేషన్. ఇక్కడ నేను ఎస్ఐ. అర్థమైందా? కూర్చో. కూర్చో. కూర్చోవే. ఏదో సరదాగా చేశాను, సీరియస్గా తీసుకోకు. ఏమే, నువ్వు నన్ను ఎన్నిసార్లు ఏడిపించలేదే? ఏదో నిన్ను ఒకసారి ఆట పట్టిస్తే తప్ప ఎందుకే అంతలా ఉడుక్కుంటావు? ఉడుక్కోవడం కాదురా, ఇంట్రోగేషన్ అంటూ సరదాగా గడపాల్సిన టైం అంతా వేస్ట్ చేసావు కదా. అమ్మ దొంగ. మరి తెలివి నీ సొంతం అనుకున్నావా? రాక్షసి, ఆపు ఆపు ఆపు. అదేంటి మీ ఇద్దరు లోపల ఉన్నారు? కంప్లైంట్ ఇచ్చావుగా, ఇంట్రోగేషన్ చేస్తున్నా. అది నీ బుగ్గలు పట్టుకొని గిల్లుతుంటే ఇంట్రాగేషన్ అంటావేంటి? నమస్తే సార్, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెచ్చాను. వన భోజనాల్లా స్టేషన్ భోజనాలా? ఈ ఇంట్రోగేషన్ ఏం బాగోలేదు. వానక్క, ఈ ఇంట్రోగేషన్ ఇలా ఒక వారం జరుగుతుందా? వారం ఏంటమ్మా, 10 రోజులు. 10 రోజులా? ఓకే, అయితే పూటకు మెను. రాత్రికి చేపలు రొయ్యలు తెప్పించండి. తినవే, తిను. బావా, నన్ను ఇలా మోసం చేస్తావా? పైగా ఇంట్రోగేషన్ అంటూ ఇద్దరు ఒక చోట చేరతారా? అదేమో ఆర్డర్ ఇస్తుందా? చెబుతా, మీ సంగతి అత్తయ్యతో చెప్తా. ఏంటి అత్తయ్యతో చెప్పేది? కంప్లైంట్ ఇచ్చింది నువ్వేగా. వంక చూపిస్తున్నావా? వంక తేలుస్తాను మీ సంగతి. రా చిన్నత్తయ్య.
వాణి, వాళ్ళొచ్చి వెళ్తున్నారేంటి? ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. అమ్మా గంగా, గంగా లోపల కూడా లేదమ్మమ్మా. అక్కాయ్ చేతు కరుస్తున్నావురా? ఆడు చూడు అక్కాయ్. లెటర్లో ఉందే. రండి మేడం. ఇదేంటి ఇక్కడుంది? ఇది అతనిది కదా? అంటే అతని కవర్ నా కవర్ మారిపోయాయా? పేరు చూస్తే వంశీ అనుంది. అసలు ఇదేంటో తెలుసుకోవాలి. ప్లీజ్ మీనాక్షి. ఏ రోష్ని, పని మనిషిని రిక్వెస్ట్ చేస్తావంటే నీకేమన్నా మతిపోయిందా? You manners-less brute! Get out from here! ఏయ్ ఏయ్, నీకు 10,000 ఇస్తా. నేను చెప్పింది చేస్తావా? చెప్పండి మేడం. ఇప్పుడే పెళ్లి కూతురికి నలుగు పెట్టి దిష్టి తీ సంజయ్. తనెవరో నేను చూడాలనుంది. అవును, ఎక్కడుంది పెళ్లి కూతురు? ఆ రూమ్ లో ఉంది. క్రిష్కి సౌందర్యకి త్వరలో నిశ్చితార్థం జరగబోతుంది.
రేయ్ అభి వింటున్నావా? ఏది వద్దు వద్దు అనుకుంటున్నామో అన్ని ఒక్కోటి జరిగిపోతున్నాయిరా. ఇటు చూడరా.